గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఎందుకని ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడుతోంది, పోలీసులను ఉపయోగించుకొని బలవంతంగా దాడులు చేయిస్తోంది అని ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు. దీంతో పాటుగా పౌర హక్కుల సంఘ నేతల్ని కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నారు, రేవంత్ సర్కార్ ఇంతలా ఎందుకు భయపడుతోంది, ఉద్యమాల్ని ఎందుకు అణచివేస్తోంది, ప్రజా సమస్యల మీద పోరాటాల్ని ఎందుకంత లైట్గా తీసుకుంటోంది, బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు. సార్ నమస్తే. సార్ ఉద్యమం నుంచి పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ పాలన అనేది బాగా పెరిగిపోయింది, పోలీసులనే ఉపయోగించుకుంటోంది రేవంత్ సర్కార్ అనేటువంటి మాట ఒకవైపు ప్రతిపక్షాల నుంచి, ఒకవైపు పౌర హక్కుల సంఘ నేతల నుంచి వస్తోంది. సార్ ఎలా చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ని మీరు? అది నా దృష్టిలో వాస్తవం కాదు. ఎందుకంటే ఇదివరకు మేము ఎదుర్కొన్నటువంటి ఆంక్షలు ఇప్పుడు లేవు, ఆ కట్టడి ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే మునుపటి కంటే స్వేచ్ఛ ఉంది, మునుపటి కంటే ఆ ఫోన్ ట్యాపింగులు లేవు, మీటింగ్ల మీద మునుపట్లాగా రకరకాలైనటువంటి ఆంక్షలు ఉండేవి ఇప్పుడు లేవు. తర్వాత భావ ప్రకటనకి అవకాశాలు పెరిగినాయి, చాలా రకాలుగా అవకాశాలు పెరిగినాయి. కొంత స్వేచ్ఛగానే ప్రజలు కూడా ఒక భయం అనేది లేదు, పోవటానికి ఆఫీసులు సెక్రటేరియట్ వెళ్ళటానికి కానీ మంత్రులను కలవటానికి కానీ ఇదివరకు కొన్ని ఇబ్బందులు ఇప్పుడు లేవు. హైదరాబాద్లో ఉంటే ఎవరినైనా కలవటానికి అవకాశం ఉంది, ఎవరికైనా కష్ట సుఖాలు చెప్పుకోవటానికి తొవ్వ దొరుకుతుంది, అది తెలిసి ఉండవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక సౌకర్యము ఉన్నప్పుడు మనము ఇది మొత్తంగానే ఒక పోలీస్ రాజ్యంగా మారింది అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే కొన్ని సందర్భాలలో అది కారణం ఎవరైనా కావచ్చు కాక, కానీ ఆ మాత్రం ఆంక్షలు ఆ మాత్రంగా కూడా వాళ్ళు ఒక నిర్బంధం ప్రయోగించే ప్రయత్నము అవి కూడా అనవసరం నా దృష్టిలో. ఇప్పుడు మొన్న హరగోపాల్ గారు ఏదో ఊరు వెళ్తుంటే ఆపిండ్రు, ఆయనను అరెస్ట్ చేయలేదని అన్నారు. నేను మాట్లాడినా సార్తో కూడా, సారు అరెస్ట్ ఏం చేయలేదు, ఆపినరు మమ్మల్ని అని. ఆ ఆపటం కూడా నా దృష్టిలో అనవసరం. ఎందుకంటే ఆ ఊరికి పోయి అక్కడ ప్రజలతో మాట్లాడినంత మాత్రాన వచ్చే కష్టమేం లేదు, ఎవరికి కలిగే ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే తర్వాత ప్రభుత్వం ముఖ్యులతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇది జరిగి ఉండవలసింది కాదు అనే అభిప్రాయం నేను అన్నప్పుడు వాళ్ళు అంగీకరించారు, ఇది అనవసరం, ఏదన్నా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మా దృష్టికి ముందే తీసుకురండి, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తే మీరు మాకు చెప్పండి, మేము ఏదైనా అవసరమైతే హైదరాబాద్ నుంచి అయినా సూచనలు ఇచ్చి అట్లాంటి సమస్యలు రాకుండా మేము చూస్తాము అనే మాట వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కానీ అది జరగకుండా ఉంటే ఇంకా బాగుండేదని నేను భావిస్తూ ఉన్నాను. సార్ ఇప్పుడు హరగోపాల్ గారి మీద ఇలాంటి వెళుతుంటే అడ్డుకోవడం కావచ్చు, ఒక దాడి లాంటి ప్రయత్నం జరిగింది అనేది, ఇది దాడి కాదు కానీ అడ్డుకున్నారు పోలీసులతో అంత నిర్బంధంగా. అంటే వారితో మాట్లాడినాక వారు చెప్పిన అభిప్రాయం మేరకే నేను ఈ మాట అంటాను. సో ఇది ఫస్ట్ టైం కాదు సార్, లగచర్లలో కూడా అక్కడికి సంధ్య గారు వెళ్తున్నారు, సజయ్ గారు వెళ్తున్నారు, వాళ్ళని కూడా అడ్డుకున్నారు, బలవంతంగా మళ్ళీ రిటర్న్ పంపించారు. ఆ టైంలోనే చాలా తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్ ఎందుకని ఇలాంటి పదే పదే జరుగుతున్నాయి? అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, పోరాటము ఉద్యమం జరుగుతోంది అనుకున్నప్పుడు పదే అని అనటానికి లేదు, ఇవి కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఏ సందర్భంలో జరిగినా దానివల్ల వచ్చే ప్రయోజనం తక్కువ. ప్రతిసారి నేను ఈ విషయము ముఖ్యులతో నేను మాట్లాడుతూనే ఉన్నా, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయటం మంచిది కాదు అని. అయితే ఒక్క లగచర్ల విషయంలోనే పోలీసుల ఒక బలమైన అభిప్రాయం ఏంటంటే అది ఒక తీవ్రమైన దాడి కలెక్టర్ మీద జరిగింది. ఈ జరిగిన సందర్భము కొంత సమయం ఇవ్వండి, సమయం ఇచ్చిన తర్వాత అందరికీ మేము పోనిస్తాం ఊరికి, కానీ కొంత మాకు ఆ ఎంక్వైరీ అది పూర్తి అయ్యేదాకా మీరు ఆగండి అని వాళ్ళు అన్నారు. కానీ మిగతా సందర్భాల్లో ఇది అనవసరం, మీరు ఎందుకు ఇట్లా ఆపుతారు అని అన్నప్పుడు గవర్నమెంట్ నోట్ చేసుకున్నది, భవిష్యత్తులో కొన్ని పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చిండ్రు. అంటే కనీసం ఆ మేరకైనా ఒక మాట చెప్పటానికి
ఇది ఆపాలి అని మనం కోరటానికి ఒక అవకాశం అయితే కలుగుతున్నది. అది నా దృష్టిలో ఒక మార్పు. ఇదివరకు ఈ మాత్రం కూడా లేదు. ఇంకా ఆపినరంటే ఆపినరు అంతే. ఇంకా దాని మీద ఇంకొకరితో మాట్లాడటానికి, ఇంకొకరితో ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఇది కొనసాగటం మంచిది కాదు అని మనం చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉండే. అది పోయింది. అది పోయి కనీసం మాట్లాడితే అవును మన అభిప్రాయం వ్యక్తం చేస్తే అది మనం చాలా వాస్తవాల ఆధారంగా మనం గట్టిగా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళు స్పందించారు. కరెక్టే, ఈసారి ఇంకోసారి కాకుండా చూస్తామని అన్నారు. లేకపోతే ఇట్లాంటివి ఏదన్నా కొంచెం సున్నితమైన ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ముందు మాకు చెప్పండి సార్, మేమే ఏదన్నా కింద నుంచి ఆదేశాలు స్పష్టంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అవి నిర్ణయాలు శాఖాపరమైన నిర్ణయాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మాత్రం కావు అనే మాట కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. ఏదున్నది అనవసరం నా దృష్టిలో. ఇంకా దాని మీద రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు లగచర్ల కావచ్చు, ఇక్కడ బల్మూరులో జరిగినటువంటి హరగోపాల్ గారు అక్కడ ఉద్యమం అనేది కొన్ని రోజుల తరబడి జరుగుతూ ఉన్నటువంటి ఉద్యమం. దాన్ని తీవ్రంగా అణిచివేయాలనో లేకుంటే ప్రతిపక్షాలు దాన్ని రెచ్చగొడుతున్నాయనో ఇవన్నీ బదులు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకోసం ప్రజలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, అదే ఆలోచిస్తోంది సార్ ప్రభుత్వం. ఇప్పుడు లగచర్లకును మైలారం అనుకుంటే ఊరి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. మొత్తానికి బల్మూరు మండలం గ్రామం. ఆ బల్మూరు మండల గ్రామానికి ఒక తేడా ఉన్నది. బల్మూరు మండలమేమో ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాముగా నిర్మించుకున్నటువంటి ఆందోళన, రాజకీయ జోక్యం లేదు. లగచర్లలో కొంత పొలిటికల్ సపోర్టు అందించే ప్రయత్నం చేసినారు, తప్పు లేదు, దాన్ని తప్పు పడతలేను నేను. కానీ కొంత రాజకీయ పార్టీల జోక్యం ఉన్నది అక్కడ. ఈ గ్రామం విషయంలో ఏంటంటే పంటలకు ఇబ్బంది అయ్యి, అంటే మన దగ్గర పొల్యూషన్ అంటే కేవలం ఏదో ఆరోగ్యానికి ఇబ్బంది అనుకుంటాం, కానీ అట్లా కాదు. పర్యావరణానికి వచ్చే నష్టం మాత్రమే కాదు, బతుకుదెరువును దెబ్బతీస్తాయి. ఇప్పుడు ఒక అడ్డగోలుగా ఒక గుట్టను తవ్వుతున్నప్పుడు లేసే దుమ్ము ధూళితోని పంటలు బండాయి కదా. మరిగా గ్రామానికి బతుకుదెరువు ఆధారమే వ్యవసాయం. ఆ వ్యవసాయమే పోయినాక ఎట్లా? అట్లాంటి సమయాలలో ప్రజలు స్వచ్ఛందంగానే నిరసన తెలుపుతున్నారు. వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నిరసన వ్యక్తం చేసిండ్రు. చాలా రోజులుగా జరుగుతున్న న్యాయమైన ఆందోళన. సరే, హరగోపాల్ గారిని ఆపినరు, కానీ ఒక మంచి ఏం జరిగిందంటే తర్వాత నేను కోదన్ రెడ్డి గారితో మాట్లాడినా, రైతు కమిషన్ చైర్మన్. వారు మాట్లాడినప్పుడు ఈ విషయం వారే నాకు ఫోన్ చేసిండ్రు. వాస్తవానికి విషయాలు తెలుసుకున్నాక నాకు ఒక గంటకి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నిజమే ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య చాలా తీవ్రమైంది, దీని పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తామనే మాట చెప్పటం జరిగింది. లగచర్లలో కొంత పార్టీల జోక్యము కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువగా అక్కడ ఒక బలప్రయోగానికి దిగటము, ఇవన్నీ కూడా నా దృష్టిలో అవి అనవసరము, సరి అయిన పద్ధతులు కావు. అక్కడ కూడా రైతులు అదే ఆందోళన. కాకపోతే భూమి విషయంలో రైతులకున్న భయాందోళనలన్నింటినీ కూడా ముందే అర్థం చేసుకుంటే మంచిది. కానీ అక్కడ కలెక్టర్ గారు పోయినాక కూర్చొని మాట్లాడితే బాగుండే. కలెక్టర్ గారి మీద ఆ రకంగా భౌతిక దాడికి దిగటం నా దృష్టిలో అది సమంజసం కాదు. అట్లాంటివి జరగకుండా ఉంటే లగచర్ల గ్రామస్తులకు ఎక్కువ లాభం జరిగేదని చెప్పి కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీరు దిలావర్పూర్లో కూడా ఆందోళన జరిగింది. దిలావర్పూర్లో అట్లా జరగలేదు. వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించారు. ఉన్న అధికారులతో చర్చలు జరిపినారు. లాస్ట్కు కలెక్టర్తో జరిగిన చర్చలతో ఒక న్యాయమైన పరిష్కారం దొరికింది. ఇటు ఈ బల్మూరు మండల మైలారం గ్రామం అనుకుంటా, ఆ గ్రామంలో కానీ అటు దిలావర్పూర్లో కానీ ఒక పరిష్కారం అనేది ప్రభుత్వంతో జోక్యం చేసుకొని ఇది న్యాయమైన డిమాండ్లు మీరు ఆలోచించాలి అని అడిగినప్పుడు వాళ్ళు పరిష్కారం చూపించడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు రెండు చోట్ల కూడా ఒక పరిష్కారం చివరికి సాధ్యమైంది. ఇక్కడ కూడా అతి త్వరలో వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. కోదన్ రెడ్డి గారు చెప్పినట్టే కొంత సీరియస్గానే తీసుకుంటారు, ఆయన ఫాలో అప్ కూడా చేస్తారు. లగచర్లలో కూడా అదే రకమైన ఒక ప్రయత్నం జరిగి ఉంటే అంత ఘర్షణ, అంత కేసుల దాకా వ్యవహారం పోయేది కాదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. మొత్తం మీదనైతే అక్కడ కూడా జరిగిన ఈ పరిణామాలు ఏవైనా కానీ ప్రజలకు సంబంధించిన ఏ సమస్య విషయంలో అయినా కేసుల దాకా పోవలసిన అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కారం కావాలి. అందుకు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ
ఆందోళన నిర్వహించేటువంటి శక్తులు కూడా జాగ్రత్త పాటించాలి. అయితే అక్కడ సార్ రైతులు ఎప్పుడు కూడా ఆందోళనలో ఉన్నటువంటి నడిపేటువంటి రాజకీయ శక్తులు ఆ జాగ్రత్తలు పాటించకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. అది మనం గుర్తించాలి. సో రైతులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు నెలల తరబడి ఉన్నారు. వెరీ రీసెంట్గా 2 రోజుల కింద 4 మళ్ళీ బెయిల్ దొరికింది, వాళ్ళు బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు. రైతులు కూడా ఒక పార్టీ ప్రోద్బలం లేకుంటే వాళ్ళ ట్రాప్లో పడ్డారని మీరు అనుకుంటారా సార్? నేను ట్రాప్లో పడ్డారు ఇట్లాంటి మాటలు కూడా అనవసరం. ఎవరైనా ట్రాప్లో ఎందుకు పడతారండి? నాకు కడుపు నొప్పి అయితే నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతా? డాక్టర్ ఏదో మోసం చేసి రప్పించిండానంటే కరెక్ట్ అవుతుందా? వాళ్ళకు అవసరం ఉంది, సపోర్ట్ వెతుక్కున్నారు. ఎవరో ఒకరు సపోర్ట్ ఇస్తున్నప్పుడు తీసుకుంటారు. మునిగేటోడు ఏం సపోర్ట్ దొరికినా తీసుకుంటాడు కదా, వాళ్ళు కూడా అంతే. మరి ఇది మాకు ఈ భూమి పోతే ఎట్లా అనే ఒక భయంలో ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. కానీ సపోర్టు అందించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు జాగ్రత్త పాటించాలి. వాళ్ళు ఆందోళన నడిపేటప్పుడు దాంట్లో హింసకు తావు లేకుండా చాలా ఎంత జాగ్రత్తగా ప్రజాస్వామిక పద్ధతుల్లో నడపగలిగితే ఆ ఉద్యమానికి అంత ప్రజలకు అంతగా న్యాయం జరుగుతుంది. అక్కడ నేను అనుకోవటము తప్పు చేసిండ్రని చెప్పి అక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ వాళ్ళే అక్కడ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు తప్పు చేసిండ్రని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మిగతా చోట్ల నువ్వు దిలావర్పూర్ కానీ ఇక్కడ మన బల్మూర్లో కానీ అట్లాంటివి జరగలేదు. ప్రజలకు కూడా ఒక అందుకు లాభమైంది. హరగోపాల్ గారిని ఆపటము, వార్తల్లో రావటము, మొత్తానికి అక్కడనైతే ఒక రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇట్లాంటి అనేక సందర్భాలలో ప్రధానంగా పోలీసు జోక్యము ఆఖరికి రావాలి. మొట్టమొదట రెవెన్యూ శాఖను, ఇతర అభివృద్ధికి చూసుకోవాల్సినటువంటి శాఖలో పర్యావరణ శాఖ ఈ సందర్భంగా వాళ్ళు, అక్కడ మైనింగ్ శాఖ వాళ్ళు ముందు పోయి సమస్య మీద ఆందోళన జరుగుతున్నప్పుడు స్పందించాలి. వాళ్ళు స్పందించకపోవటం ఈ సమస్యలు జటిలం కావటానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అది ముందు జాగ్రత్త పాటించిన తర్వాత అప్పుడు మనం ఈ ప్రజలకు వచ్చిన సమస్యలకు పరిష్కారం వెతకటం అనేది ఒక ప్రధాన బాధ్యతగా తీసుకున్నాక ఇంకా అవసరమైనప్పుడు పోలీసులు దానికే అనుబంధంగా రావాల్సి ఉంటుంది. కానీ అవే ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉండటానికి వీల్లేదు. అది నా దృష్టిలో మారవలసిన అవసరం ఉంది. సమయం పడుతుంది, కానీ అట్లాంటి మార్పుల కోసం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఇన్ని రకాల ఫ్యాక్టరీలు వీటి అన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు అంబుజా సిమెంట్ రామన్నపేటకు సంబంధించి అక్కడ కూడా ఒక ఆందోళన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కోణం ఏంటంటే అదానీకి సంబంధించి అందులో పెట్టుబడులు కావచ్చు, వాళ్ళతో ఒప్పందాలు కావచ్చు, ఇందులో కూడా మతలబులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కేంద్రంలో వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఎందుకని ఆయనతో ఒప్పందం కుదుర్చుంది? ఒక 100 కోట్లేమో స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి మాత్రం రిటర్న్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమైంది? ఆ తర్వాత దావోస్లో 12,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఎట్లా చూస్తున్నారు సార్? క్లారిటీ అదాని మితిమీరిన రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించటాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. ఆయన రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించినంత మాత్రాన చట్ట పరిధిలోకి లోబడి ఆయన పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు దాన్ని ఆపటానికి కూడా కుదరదు కదా. ఆయన న్యాయసమ్మతంగా వచ్చి చట్ట పద్ధతిలో పెట్టుబడి పెడతానంటాడు. ఎట్లా ఆపుతారు? ఆపలేరు కదా. కాకపోతే ఏంటంటే ఆయనకు రాజకీయంగా ఆయన ఒక పాత్ర కల్పించటము, ఆయన ప్రాధాన్యతను రాజకీయాల్లోకి తీసుకురావటము, ఒక రాజకీయాల్లో ఆయనకు ఒక శక్తిగా మార్చటం, ఇది మాత్రం కుదరదనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్న సూత్రాన్ని పాటించాలి. రెండింటి మధ్యన ఒక వైరుధ్యం ఉందని నేను అనుకోవటం లేదు. సో అక్కడ కేంద్రంలో వ్యతిరేకిస్తున్నారు, రాష్ట్రంలో మాత్రం సపోర్ట్ తీసుకుంటున్నారు అనే మాట. సపోర్ట్ ఏం కాదు, ఆయన వచ్చి పెట్టుబడి పెడతా అంటే పెట్టమంటారు కదా, వద్దని అన్నది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా పెట్టుబడి న్యాయసమ్మతంగా పెడతానంటే పెట్టనిస్తాడు. సమస్య ఎక్కడ లేదు. సమస్య ఎక్కడ ఉన్నదంటే అక్రమ పద్ధతుల్లో ఒక ఫలితం పొందాలని ఏ కంపెనీ ప్రయత్నం చేసినా దాన్ని అనుమతించకూడదని రాహుల్ గాంధీ గారు చెప్పే సూత్రాన్ని పాటించాలి. అది కేవలం అదాని విషయంలో కాదు, ఏ కంపెనీ విషయంలోనైనా పాటించాలి. అక్కడ నా దృష్టిలో వైరుధ్యం లేదు. నువ్వు అనవసరమైనటువంటి ఒక ప్రాధాన్యతనిచ్చి ప్రయోజనాన్ని కల్పిస్తే అనవసరంగా వాళ్లకు ఒక
ఆ చట్టపరమైనటువంటి పరిస్థితులను దాటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే బెనిఫిట్స్ లబ్ధి ఉంది అనుకున్నప్పుడు తప్పు అది తప్పు. అట్లా జరిగితే మనం అందరం ఆక్షేపణ తెలియజేయవలసిందే. అంతేగాని ఉమ్, అదానీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, రాజకీయాల్లో ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను నిరసిస్తున్నంత మాత్రాన మిగతా న్యాయసమ్మతమైన కార్యకలాపాలను అడ్డుకుంటాము, ఆపుతామని కాదు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తేడా చాలా సన్నటి విభజన రేఖ ఉంది. ఆ విభజన రేఖను గుర్తించకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు కేసులు, పోలీసులతో దాడులు, లేకపోతే అరెస్టులు, వీటన్నిటి గురించి బీఆర్ఎస్ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్ట్ చేసినా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు కాకుండా ఏ సామాన్యుడైనా, ఒక రైతు అయినా, పల్లెటూరి వాడు ఎవరు కేసు పెట్టినా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇమ్మీడియట్గా ప్రశ్నిస్తే భయపడుతోంది, లేకుంటే ప్రశ్నిస్తే బెదిరిస్తోంది, ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తోంది అనేటువంటి ఆరోపణను ఎట్లా చూస్తారు సార్? ముందు వాళ్ళు కొంత ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. మితిమీరిన పోలీసు ప్రయోగాన్ని చేసిండ్రు. చిన్న నిరసన, అది ఆరుమూరు డివిజన్లో, నిజామాబాద్ జిల్లా ఆరుమూరు డివిజన్లో వాళ్ళు అప్పుడు రైతులు ఒక టీఎంసీ నీళ్లు విడుదల చేయమని అడిగారు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి నుంచి కొన్ని నీళ్లు విడుదల చేస్తే ఇంకా నీళ్లు ఉన్నాయి, అందులో మాకు నాట్లు అయిపోతాయి, ఈలోగా మనకు ఎట్లాగూ నీళ్ళు వస్తాయి ఆగస్టు నెలలో, అది నిండుతుందని వాళ్ళు కోరిండ్రు. అప్పుడు నీళ్లు విడుదల చేయకపోతే రాస్తారోకోలు చేశారు. చేసినప్పుడు ఏం చేసిండ్రు, మొత్తంగా కూడా అక్కడ రైతులను అరెస్టు చేసి కేసులు పెట్టి కొంతమందిని జైలుకు పంపించి ఆ రకంగా వాళ్ళ మీద దాడులు చేసి నీళ్ళు ఇవ్వలేదు, పంటలకు ఇబ్బంది అయింది. ఆగస్టు మాసంలో ఎస్ఆర్ఎస్పి నిండింది, గేట్లు ఎత్తి నీళ్ళు వదిలేదు. అంటే ఈ చిన్న చిన్న సమస్యలు చర్చలు చేసి పరిష్కరించగలిగే సమస్యల విషయంలో కూడా మీరు ఎట్లా వ్యవహరించారు అంటే, మీరు వ్యవహరించింది కాబట్టి ఇప్పుడు చేయొచ్చని నేను అంటలేను, కానీ మీరు అప్పుడు చేసిన విధానాల పట్ల మీరు ఒక జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు మరి అప్పుడు ఎందుకు చేసిండ్రు ఇట్లా? అదే తప్పనిపిస్తే ఇప్పుడు చెప్పండి, మేము ఈ తప్పులు చేసినాం, భవిష్యత్తులో పునరావృతం కానీయమని చెప్పి. మల్లన్న సాగర్లో వాళ్ళకు ప్రాజెక్టు విషయంలో వాళ్ళు అడిగినరు, ఇంత భూమి సేకరణ చేయకండి, ప్రాజెక్టును కుదించండి. ఇప్పటికీ కూడా 50 టీఎంసీల స్థాయితో కట్టిన ఆ ప్రాజెక్టులో ఇప్పటికి కూడా నీళ్లు నింపలేకపోతున్నారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు నిరసనగా రాజీవ్ రహదారి మీదకి పోయినందుకు వాళ్ళ మీద విచ్చలవిడిగా లాఠీ ఛార్జీలు చేశారు. తర్వాత 144 సెక్షన్ పెట్టిండ్రు, ఊళ్ళల్లోకి ఎవరిని రానియలేదు. రానియకపోతే అప్పుడు చాలా సీరియస్గా దానికి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ముట్టికాయలు వేసింది. ఇదేం పద్ధతి అండి, 144 అనేది శాంతి భద్రతల పరిరక్షణకు వాడతారు, అంతే తప్ప కానీ మీరు మొత్తం సాధారణ ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ నిలువరించడానికి దీన్ని ఉపయోగించటం ఇది కుదరదు ఇది అని అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. ఇది నేను ఇంకొక మాట చెప్పాలి, ఉదాహరణ ఇంకొకటి. ఇక్కడ మన లక్షట్పేట నుంచి మంచిర్యాల పోతుంటే గూడెం రాకముందు గోదావరికి ఇవతల వైపు అక్కడ ఒక ఈ పామాయిల్ కోసము ఒక కర్మాగారం పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పామాయిల్ కాదు, ఇదే ఇప్పుడు అందరూ కూడా దిలావర్పూర్లో వ్యతిరేకించినటువంటి ఆ కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీయే పెడదామని ప్రయత్నం చేస్తే గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామం చుట్టూ పోలీసులు ఎవరిని రానియరు. ఆ మామూలుగా కాలకృత్యాలకు బయటికి పోదామంటే కూడా పోలేని పరిస్థితి, భయానకమైన వాతావరణం సృష్టించిండ్రండి. అంటే నేను ఇట్లాంటివి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పగలను. ఎంతమంది మీద కార్యకలాపాలు, న్యాయసమ్మతమైన చట్టసమ్మతమైన కార్యక్రమాల నిర్వహణ కూడా ఆంక్షలు విధించారు. మీరు ఎంతగా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, ఇవన్నీ చేసి ఇవాళ నీతి వచనాలు చెప్తామంటే అది కొంగజ పనిచేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదది. మొట్టమొదట మీరు జరిగిన ఈ కార్యకలాపాలకు మీరు ఒక సమాధానం చెప్పండి. ఆ ప్రజలు ఓడిచ్చిండ్రు, ఇక అయిపోయినట్టే, మళ్ళీ సమాధానం అవసరం లేదంటే కుదరదు. మీరు ఎందుకు అట్లా చేయవలసి వచ్చింది, దాంట్లో ఇప్పటికీ మీరు సమాధానం చెప్పండి. జవాబుదారీతనం మీరు అనేది మీరు నమ్మితే తప్పకుండా ఒక సమాధానం అయితే చెప్పండి. సమాధానం చెప్పిన తర్వాత అట్లాంటి చర్యలు ఏమన్నా ఉంటే ప్రత్యామ్నాయం ఏం చేస్తే బాగుంటుందని ప్రతిపాదన పెట్టండి. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం
తప్పనిసరిగా సూచనలు రావాల్సిందే, విమర్శలు ఉండవలసిందే. దానికి ఎవ్వరం కూడా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. కానీ నేను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అంటే అది దాదాపు మనకు మళ్ళా కన్యాశుల్కమే గుర్తుకొస్తుంది. నేను చేస్తే లౌక్యం, ఇతరులు చేస్తే మోసం అన్నట్టు అవుతుంది. ఈ యొక్క ద్వైధీభావం అనేది మంచిది కాదు. టీఆర్ఎస్ కూడా ద్వైధీభావం నుంచి బయటపడి స్పష్టత ఇవ్వాలి. తాము ఏమనుకుంటున్నారు, తాము ఎట్లా వ్యవహరించాలనుకుంటున్నారు, స్పష్టంగా ఇవ్వండి. గతంలో చేసిన తప్పుల కారణాలు ఏంటియో చెప్పండి, జవాబు చెప్పండి. అట్లాంటివి ఎందుకు చేయవలసి వచ్చిందో దానికి వివరణ ఇవ్వండి. ఇవన్నీ కూడా వివరణ ఇవ్వవలసిన బాధ్యతను మీరు వదులుకొని చేతులు దులుపుకొని మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే అది సమ్మతం కాదు, ఆమోదయోగ్యం కాదు. తప్పనిసరిగా ఈ విషయాల్లో టీఆర్ఎస్కు ఒక నైతిక, బీఆర్ఎస్కు ఒక నైతిక అర్హత అనేది కోల్పోయింది. ఇది నేను స్పష్టం చేయదలిచిన. సో ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు, పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే సామాన్యులు కూడా, మీరు ఒక మాట అన్నారు, సూచనలు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా విమర్శ చేశారు, లేకుంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, దానికి సంబంధించి చిన్న వీడియో పెట్టారు సోషల్ మీడియాలో, లేకపోతే ఒక పోస్ట్ ఏదో పెట్టారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇండివిజువల్గా ఒక రైతు, 70 ఏళ్ల రైతు, ఆయనకు వచ్చినటువంటి సమస్య, లేకపోతే రైతు బంధు రాలేదు, దీని మీద విమర్శిస్తూ పోస్ట్ పెడితే కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనే మాట సార్. ఇది నా దృష్టికి రాలేదు. అట్లాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు. ఇప్పుడు ఒకటి చాలా సూటిగా నేను చెప్పేది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు జరిగినప్పుడు మాట్లాడాలి, చెప్పాలి. పౌరులుగా మనందరి బాధ్యత అవుతుంది. ఎవ్వరం కూడా ఆ బాధ్యతకు ఆంక్షలం ఎవరం కూడా అంగీకరించట్లేదు. కానీ విషయం ఏంటంటే, అది గతంలో ఏమైందంటే అది ఒక విధానంగా నడిచింది. ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్న మాట వాస్తవమే. ఎక్కడ జరిగినా, ఎన్ని జరిగినా మేము ముఖ్యమంత్రి గారిని 2-3 సార్లు కలిసినప్పుడు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పినాం. ఆచరణ ఇంకా మెరుగుపడవలసిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. గతానికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే, అక్కడక్కడ జరుగుతున్నా ఇప్పుడు మాట్లాడగలిగే అవకాశం ఉంది, చెప్పగలిగే, సూచన చేయగలిగేటువంటి వెసులుబాటు ఉంది. గతంలో లేదు. ఆ తేడా అయితే ఉంది. కాకపోతే ప్రతిసారి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అంత కీలకంగా పాత్ర పోషించి అందరినీ ఏకం చేసి ముందుకెళ్ళిన తర్వాత కోదండరామ్ గారు ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి, లేకుంటే నిరసనలు వస్తున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేరు, ఎక్కడా కనిపించట్లేరు అనేటువంటి ఒక విమర్శను ఎట్లా చూస్తారు సార్? ఎక్కడ మేము దాచుకొని ఎక్కడ లేము. అన్నీ వదిలిపెట్టి అస్త్ర సన్యాసం కూడా చేసలేము. చాలా క్రియాశీలకంగా. ఇగో ఇప్పుడు నేను పొద్దున్న 8 గంటల నుంచి మొదలు పెడితే రకరకాలైనటువంటి విజ్ఞాపన పత్రాలకు అన్నింటికీ సమాధానాలు వెతుక్కొని మీ దగ్గరికి రావాలనుకున్న దానికన్నా 1.5-2 గంటల ఆలస్యంగానే రాగలిగినాం. ఒక అవకాశం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దగ్గరికి పోతున్నాం, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. అప్పుడు కానటువంటి సమయాల్లో ఏం చేయాలనేది ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకు వదిలిపెడతామండి? ప్రజలకు తరఫున గతంలో నిలబడ్డాం. తెలంగాణ ఉద్యమానికి ముందు ప్రజలతోనే నిలబడి ఉన్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసినాం. విద్యావంతుల వేదిక పెట్టిన తర్వాత అట్లనే మా కార్యాచరణ కొనసాగింది. అటు తర్వాత జేఏసీలో ఉన్నప్పుడు అదే విధానంతో పనిచేసినాం. జేఏసీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా లక్ష్యాలు మారలేదు, ఆలోచనలు మారలేదు, మా విశ్వాసాలు మారలేదు. అవే విశ్వాసాలతో నిలబడ్డాం. ఒకటే ఒక తేడా ఏంటంటే, 2014 తర్వాత కూడా ఇవాళ ఏం ప్రయత్నం చేసినామో అప్పుడు కూడా అదే ప్రయత్నం చేసినాం. దాదాపు 2 సంవత్సరాల పాటు మంత్రులను కలిసి, అధికారులను కలిసి చెప్పుకుందాం, మాట్లాడదాం అనే ప్రయత్నం చేసినాం. అప్పుడు చెప్తే వినేవాళ్ళు లేరు. మేము వెళ్ళి మాట్లాడితే కొద్ది రోజులు బాగానే విన్నారు, కానీ తర్వాత ప్రయోజనం ఏమున్నా సార్, మేము చెప్తే కూడా పైన ఎక్కడికి పోయేవి కావివి, చెప్పగలిగితే మీరే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పండి అన్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆ స్థితి నుంచి ఇవాళ మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే, ప్రయత్నం అనేది ముందు వారితో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, చర్చ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. భూసేకరణ విషయంలో చాలా మీటింగ్స్ జరిగినాయి. నేను కోదండరెడ్డి గారితో మాట్లాడినా, ఇద్దరం కలిసి ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడినాం. విధానాల గురించి మీరు ఆలోచించండి, ఇది నడవదు ఎక్కువ రోజులని. మూసి ఎప్పుడు కొన్ని ఇల్లు కూలగొట్టిండ్రు, తర్వాత ఆపేసిండ్రు దాన్ని. ఆ ఇల్లు కూలగొట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి గారితో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో బాధితులందరినీ కూర్చోబెట్టినాం. వాళ్ళు తమ కష్టాలన్నింటినీ సుదీర్ఘంగా చెప్పినారు. అధికారులు కూడా కూర్చున్నారు, నోట్స్ రాసుకున్నారు.
వాటన్నింటినీ విని పరిష్కరించుకోవటానికి పూనుకున్నారు. అప్పుడు అందరం అడిగినాం, మూసి ప్రక్షాళన అంటే మూసి పక్కన ఉన్న వాళ్ళందరి ఇల్లు కూలగొట్టడం కాదు కదా. మూసి ప్రక్షాళన, మూసి పునరుద్ధరణ, మూసి పునరుజ్జీవం వాడుతున్న మాట. ఏవైనా కానీ ఇట్లా జరగటానికి వీల్లేదంటే కరెక్ట్ అండి, మా ఆలోచన కూడా అది కాదు. ఈ నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి, ఇది ప్రజలకు ఒక ఉపయోగపడగలిగేటువంటి వేదికగా దాన్ని మార్చాలనేదే మా తాపత్రయం. అంటే మరి దానికి తగ్గట్టుగానే వ్యవహరించాలి తప్ప ఇట్లా జరగకూడదని చెప్పినప్పుడు కొంత స్పందన కనబడ్డది మాకు. కాబట్టి ఇట్లా అంటే రకరకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా ముందు చెప్తున్నాం, మాట్లాడుతున్నాం, చర్చ చేస్తున్నాం, లిఖితపూర్వకంగా మా సూచనలు ఇస్తున్నాం. మాకు విషయాలు తెలియవనుకున్నప్పుడు బాధితులను తీసుకొని పోతున్నాం. ఇంకా నిపుణులు ఇంకా బాగా చెప్పగలుగుతారు అనుకున్నప్పుడు నిపుణులను తీసుకొని పోయి మాట్లాడిస్తున్నాం. కాబట్టి చాలా ఒక ప్రయత్నానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ ప్రయత్నం చేసినాం, మొదలుపెట్టినాం. 2 ఏళ్ళు ప్రయత్నించినాక కుదరలేదు. ఇప్పుడు మేము చెప్తుండడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో కూడా వేదిక ఒకటి అదనంగా మాకు సౌకర్యం కల్పించారు కాబట్టి అక్కడి నుంచి కూడా చాలా విషయాలు మాట్లాడగలుగుతున్నాం. చర్చ జరుగుతున్నది అక్కడ కూడా. తప్పనిసరిగా మీరు ఏదన్నా ఉంటే ముందు మాకు చెప్పాలి సార్, చెప్తే మా నుంచి కాకపోతే అప్పుడు మీరు ఆలోచిద్దరు, కానీ మాకు చెప్పాలి అని కూడా వాళ్ళు చాలాసార్లు గవర్నమెంట్లో ఉన్న ముఖ్యులందరూ కూడా వాళ్ళు కూడా మాతో అన్నారు. కాబట్టి ఆ పద్ధతుల్లో ఒక అవకాశాన్ని, ఒక ప్రయత్నాన్ని, ఒక ప్రయోగాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రజా సమస్యలు వినడానికి, వాటిని పరిష్కరించడానికి రేవంత్ సర్కార్ ఏర్పడ్డ వెంటనే ప్రజాభవన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఫిర్యాదుల స్వీకరణ అన్నారు. ఆ తర్వాత కొన్ని లిమిటెడ్ డేస్ పెట్టుకున్నారు. ఆ తర్వాత నిజంగా ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి అనేటువంటి లెక్క ఇప్పటికీ రాలేదు. దీంతో పాటుగా గాంధీ భవన్లో కూడా ప్రతిరోజు లేకుంటే ప్రతి వారం వింటారు, అందరూ అవైలబుల్గా ఉంటారు అనుకున్నప్పుడు ఆ లెక్కలు ఏమయ్యాయని తెలియట్లేదు. ఇవన్నీ ప్రజాభవన్లో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ అయితే తెలంగాణ భవనే ఒక జనతా గ్యారేజ్ లాగా మారిపోయింది. అక్కడికి సమస్యలతో వస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు వందల సంఖ్యలో కనిపిస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ నిజంగా సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ ముందుందా? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, లేకుంటే ఎంతమంది ప్రతిరోజు వస్తున్నారు? ఈ లెక్కలన్నీ ఉన్నాయా సార్? నిజంగా ప్రజలు నమ్ముతున్నారా? ఉన్నాయండి అక్కడ లెక్కలు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకండి, కెమెరాలు పట్టుకొని పోతే శుక్రవారమో మంగళవారమో పోతే చాలు, దాదాపు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వందల మంది వస్తున్నారు. వందల మంది వచ్చి తమ సమస్యలు చెప్తున్నారు. వాళ్ళు అవన్నింటినీ క్రోడీకరించారు సమాచారాన్ని. తర్వాత క్రోడీకరించి దాని మీద ఒక చిన్న నివేదిక మధ్యలో ఎప్పుడో విడుదల చేసిండ్రు. నేను డేట్లు అవి నాకు గుర్తులేదు, కానీ నివేదిక కూడా విడుదల చేసిండ్రు. నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే, 2 మంచి వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఒకటేమో మన చిన్నారెడ్డి గారు. ఆయన ఆ రోజు మీరు మంగళవారం శుక్రవారము ఆ రోజు ఇక ఆయనను పలకరించడానికి వీల్లేదు, ఫోన్ చేస్తే కూడా 2 దాకా నన్ను మాట్లాడించొద్దని చెప్తాడు ఆయన. అంత సీరియస్గా కూర్చుంటాడు. తానే సొంతంగా ప్రతి అప్లికేషన్ తీసుకొని రికార్డ్ చేసుకొని ప్రతి దగ్గర వెంటనే తన స్వహస్తాలతో దాని మీద కామెంట్ రాసి అవన్నింటినీ సంబంధిత శాఖలకు ఇస్తాడు. చాలా సీరియస్ విషయాలు ఉన్నప్పుడు తానే వస్తాడు బాధితుల వెంట. దివ్య గారు ఉన్నారు అధికారిని, ఐఏఎస్ అధికారి. వారు కూడా చాలా చిత్తశుద్ధితో ఓపికగా ప్రజలు చెప్పేవన్నీ వింటారు, రికార్డ్ చేస్తారు, పరిష్కారానికి ఆయా శాఖలతో మాట్లాడుతుంటారు. మంచి యంత్రాంగం అండి, ఇదివరకు లేదు ఇది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా వెళ్ళి దాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అని మనకు రాజస్థాన్లో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థల అనుభవాలను, అదేవిధంగా ఈ రైతు సమస్యల కోసం పెట్టిన హెల్ప్ లైన్ అనుభవాలను దాన్ని జోడించి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి పలు రకాల సూచనలు కూడా ఇచ్చిండ్రు. మంచి వ్యవస్థ అండి అది. దాన్ని మనం మొత్తం మీదనైతే అభినందించాలి, దాన్ని కొనసాగించాలి. అదేవిధంగా ఇంకా మెరుగుపరచడానికి ఏమైనా సూచనలు ఉంటే చెప్తే కూడా బాగుంటుంది. ఒక సింగిల్ విండో ఒకటి ప్రజలకు ఉంది, మేము అడిగి పోయి చెప్పచ్చు అని. చాలామంది నా దగ్గరికి వస్తారు, ఆడ కూడా ఇచ్చొచ్చినాం సార్ అంటారు. ఎందుకంటే అక్కడ ఇస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉన్నది జనాల్లో. అది మంచి వ్యవస్థ. అది ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల్లో అదొకటని నేను అనుకుంటున్నాను. అయితే సార్, ఇప్పుడు హామీల అమలు ఎంత దాకా వచ్చింది? గతంలో రైతు రుణమాఫీ కావచ్చు, ఇప్పుడు దాని రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ పేర్లలో
మార్పులు ఉన్నాయి తప్ప, పేర్లను మార్చారు తప్ప నిజంగా రీచ్ అవ్వలేదు, అమలుకు నోచుకోవట్లేదు, హామీల్ని గాలికి వదిలేశారు, ప్రజాపాలన అన్నారు, లేకుంటే పాలననే మొత్తం వదిలేశారు అనే మాట. అది అది అట్లా మాట్లాడితే అది మంచిది కాదు. అది ఎందుకంటే వాస్తవం కూడా కాదు. అది కొన్ని కావాలి, కొన్ని అయినాయి, కానీ వాటి కోసం అమలు చేయించమని అడగాలి. అయిన వాటిల్లో మంచి ఏమన్నా ఉంటే దాన్ని గ్రహించాలి, మంచి లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఉచిత బస్సు అన్నారు, అమలు చేస్తున్నారు. దాన్ని ఫ్రీ సర్వీస్ ఇచ్చారు, మహిళలకు అదొక సౌకర్యం ఏర్పడింది కదండి. అట్లాగే చాలా స్కీములు వాళ్ళు అన్నవి అమలవుతున్నాయి. రుణమాఫీ ఉంది, చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు 2 లక్షల లోపల రుణం ఉన్నోళ్ళు దాదాపుగా అయిపోయినారు, ఒక 10% మిగిలి ఉంటారు. 2 లక్షలు దాటిన వాళ్ళు ఉన్నారు ఇంకా. మొత్తం మీద ఒక 35 నుంచి 40% మిగిలి ఉంటారు. 2 లక్షలు దాటిన వాళ్ళు సుమారు 35 ఉంటారేమో అని నేను తెలిసిన వాళ్ళని అడిగితే, ఒక మండలంలో నుంచి నాకు అందిన సమాచారం, ఒక 10% 2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు. ఆ 10% కూడా ఏంటంటే బ్యాంకు నుంచి సరి అయిన సమాచారం పోకపోవటం వల్ల ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. వాటికి కూడా సమాచారం కనుక బ్యాంకుల నుంచి పోతే అవి కూడా పరిష్కారం అయిపోతాయి, అయిపోయి ఉండేవి ఈ పాటికి. కాబట్టి ఈ 2 లక్షలు దాటిన వాళ్ళ విషయంలో మాత్రమే అవి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా మరి వీలైనంత తొందరగా చేస్తే బాగుంటుంది. మరి టీఆర్ఎస్ 5 ఏళ్ళు తీసుకున్నది కదండి. 5 ఏళ్ళు, 1 సంవత్సరం లోపే దాదాపు రైతు రుణమాఫీ 65% పూర్తి చేశారు. మిగతా 35% రకరకాల సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయినవి ఉన్నాయి. వాటన్నింటికి కూడా మేము చేస్తామని అంటున్నారు కదా. మిగతా స్కీమ్ల విషయంలో కూడా ఇప్పుడు పొద్దున్న నేను కొంతమందితో మాట్లాడిన, మా పాత కార్యకర్తలతో, వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డులు జనరల్ గ్రామ సభ పెట్టి అనౌన్స్ చేసినారు. ఇబ్బందులు ఉన్న వాళ్ళని అప్లికేషన్ ఇవ్వమన్నారు, తీసుకున్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తది వ్యవసాయ భూమి లేని కూలీలకు ఇచ్చే 12,000 ఆర్థిక సహాయం కోసం అది కూడా లిస్టు గ్రామ సభలో పెట్టి అనౌన్స్ చేశారు. అది కూడా మంచి పరిణామమే. అట్లనే ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఆ లిస్టు కూడా గ్రామ సభలో అనౌన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే ఆ లిస్టు కూడా మేము అనౌన్స్ చేస్తామని నేను ఇంతకుముందే సెక్రటేరియట్ వెళ్తే అక్కడ నాకు తెలిసింది. అది కూడా మేము అనౌన్స్ చేస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ఆ విషయంలో మాత్రం నేను కూడా గట్టిగా సూచన చేసేది ఏంటంటే, ఆ లిస్టులు ఖరారు చేసిన తర్వాత వెంటనే వాటిని కూడా గ్రామ సభలో అనౌన్స్ చేసి అక్కడ అప్రూవల్ తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 10 మందికి ఇస్తే 10 మందికే ఇవ్వండి, అర్హులకు ఇచ్చినము అనే నమ్మకం ప్రజల్లో కుదిరితే ఎవరు కూడా తప్పు పట్టుకోరు. కాబట్టి ఆ రకంగా పారదర్శకంగా వ్యవహరిస్తే ఇంకా మంచిది అనేది నా అభిప్రాయం. ఈ విషయంలో నేను అనుకోవటం అయితే, పౌరసత్వపు చట్టం ఒకటి తెచ్చి, పౌర హక్కు చట్టం ఒకటి తెచ్చి ప్రజలకి స్కీమ్ల అమలు విషయంలో వాళ్ళ హక్కులు ఏంటి, అధికారుల బాధ్యతలు ఏంటి అనేది నిర్వచిస్తూ ఒక చట్టం తీసుకొస్తే చాలా బాగుంటుంది. అట్లాంటి చట్టం రావాలని కోరుతాం, అట్లాంటిది అమలు చేయమని కూడా అడుగుతాం. అది దానివల్ల ఏమవుతుందంటే, ఈ సేవలు ఇంకా పారదర్శకంగా ప్రజలకు అందుతాయి. అవి ఇష్టానుసారంగా అమలు చేయటానికి వీలు లేకుండా పారదర్శకంగా ప్రజలకు అందటానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అట్లాంటి మార్పును మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవటం ఇది మంచి సంవత్సర కాలంగా ఆగకుండా మొత్తానికి ప్రతి దానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. మామూలు బుక్ ఫేర్ జరిగితే ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఒక ప్రోత్సాహం కలిగించారు, ఒక సాంస్కృతిక రంగంలో ఒక మార్పు కోసం పుస్తకాలు చదువుదాము, మన చరిత్రను మనం అర్థం చేసుకుందాం, మన జీవితాలను పైన మనమే ఒక నియంత్రణ సాధించుకుందామనే పద్ధతుల్లో ఒక మంచి సందేశాన్ని కూడా వారు ఇవ్వటం, ఇట్లా నేను అనుకోవటం ఒక ప్రయత్నం జరుగుతుంది కదా. ఈ ప్రయత్నం జరుగుతున్న దాన్ని మనం మర్చిపోతే ఎట్లా అని. అయితే సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ నేను బాగుంటాయి, ఇక గవర్నమెంట్ ఏది చేసినా స్వర్గధామం అయిపోయింది నేను అనుకోవటం లేదు, అట్లేం అనుకోవటం లేదు. ఇది స్వర్గధామం అయిందని నేను అంటలేను, అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అని నేను అనుకోవటం లేదు. చాలా పేద దేశం మనది, అంత తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం లేదు.
ప్రయాణం సరైన దారిలో ఉందా లేదా అనేది మాత్రమే నేను చూస్తా. సరైన దారిలో ఉంటే కొంచెం కొంతకాలం వేచి చూడటానికి నేను సిద్ధం. నేను ఆ మార్గంలో ఆలోచిస్తున్నా. సో బుక్ ఫేర్కే కాదు, గణపతి నిమజ్జనోత్సవాలకు సంబంధించి అక్కడ ఏర్పాట్ల పర్యవేక్షణ కూడా స్వయంగా సీఎం వెళ్ళారు, చూసొచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. అయితే మీరు ఇప్పుడు అన్నారు సార్ రైతు భరోసాకి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలో 15,000 అన్నారు, అక్కడ కోత పెట్టారు, 12,000కి దాన్ని కుదించారు అనే మాట. ఇస్తారు కదా, స్టార్టింగ్ పాయింట్. ఉన్న నిధులు పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది. మీరు నిన్న చూసిండ్రు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఘోష్ కమిటీ ముందు వెళ్ళి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన కమిషన్ ముందు మాట్లాడుతూ ఏమన్నారంటే, సుమారు అసలు వడ్డీ కలిపి 13,000 కోట్లు ఒక కాళేశ్వరం అప్పే తీరుస్తున్నారు. మరి గవర్నమెంట్ 13,000 కోట్లు ఒక ప్రాజెక్టు అప్పులు తీర్చడానికి ఖర్చు పెడుతున్నదంటే ఇంకా ఎంత ఇబ్బందులు ఉంటాయో మీరు ఒకసారి రాష్ట్ర ప్రయోజనాలు రైతులకు ఏం ప్రయోజనం? కూలిపోయిన ప్రాజెక్ట్, అది కూలిపోయిన ప్రాజెక్టు. అసలు నీళ్ళు అందించేది మేడిగడ్డ. ఆ మేడిగడ్డనే సైటు పనికిరాదని సిడబ్ల్యూసి చెప్పినా మీరు ఆడనే కట్టిండ్రు. కట్టేటప్పుడు జరగవలసిన భూ పరీక్షలన్నీ నిర్వహించలేదు. ఇవన్నీ లోపాల కారణంగా దాన్ని చిన్న బ్యారేజ్ లాగా నిర్మిద్దామని మొదలుపెట్టి దాన్ని రిజర్వాయర్గా మార్చిండ్రు. మొత్తం మీదనైతే ఇవాళ అది కూలిపోయింది, పైసలు వృధా అయిపోయినాయి. బట్ ఇప్పుడు రంగనాయక సాగర్ దగ్గర వెరీ రీసెంట్గా కొండా సురేఖ గారు కూడా పంప్ హౌస్ల ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి అయితే వస్తలేవు. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ ఆదేశం ఏమి ఇచ్చిండ్రు, గేట్లు ఎత్తేయమని. 3 సంవత్సరాలు మేడిగడ్డ ప్రారంభమైన 3 సంవత్సరాలు, కాళేశ్వరం ప్రారంభమైన 3 సంవత్సరాల తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం 160 టీఎంసీల నీళ్లు తోడుకోవాల్సింది 3 సంవత్సరాలు కలిపి 100 టీఎంసీలు కూడా తీసుకోలేకపోయినాం. ఆ 100 టీఎంసీలో మళ్ళీ కొంత కిందకు వదిలేసారు. ఇవాళ నీళ్ళు అక్కడి నుంచి రాలేదు. ఎస్ఆర్ఎస్పి నిండింది కాబట్టి వచ్చిన నీళ్లు ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి కాలువల నుంచి మిడ్మానేర్కు వస్తున్నది. ఆ జాగ్రత్తలు వీళ్ళు ముందు పాటించి ఉంటే ఇంకా కొంత అదనపు నీళ్లు కూడా వచ్చేవి మనకు. కానీ ఆ జాగ్రత్తలు పాటించలేదు. రాష్ట్రం మీద రుణభారం పెరిగింది, నీళ్లు రాలేదు. ఇది మనకు వచ్చినటువంటి ఇబ్బంది. అంటే నువ్వు పని చేసినావు, ఖర్చు పెట్టినవు, పని కాలేదు, అప్పు మాత్రమే తినబడ్డది. మనకు హైదరాబాద్ సామెత ఉంది కదా, కాయానై పియానై గ్లాస్ పోడా చేయానా అని. హోటల్కి పోయిందంటే ఆర్డర్ ఇచ్చి ఇంకా రానే లేదు, ఈలోగా చేతుల నుంచి గ్లాస్ జారిపడ్డది, గ్లాసుకు మాత్రం పైసలు కట్టి పోవాల్సి వచ్చిన పరిస్థితి. మనది కూడా అదే పరిస్థితి ఇవాళ. ఆ రకంగా వీళ్ళు మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇది ఎట్లా కుదురుతుందండి? ప్రజలు భక్తితో గోదావరిలో పైసలు ఇస్తారు, కానీ కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా గోదావరి ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ఖర్చు పెట్టి ఇలా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ శాఖ ఆ శాఖ అనే తేడా లేకుండా ప్రతి శాఖ ఇలా అప్పుల పాలై ఉన్నది. మున్సిపాలిటీ అప్పుల పాలై ఉంది, ఆర్టీసీ అప్పుల పాలై ఉంది, ఎలక్ట్రిసిటీ అప్పుల పాలై ఉంది. వాళ్ళ అప్పులు తీర్చుకోవటానికే వాళ్ళకి సరిపోతలేదు, ఇక నిర్వహణకు ఎట్లా చేస్తారు? ఇంత అప్పుల పాలై ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక ప్రభుత్వం మనం బయటపడాలంటే అనుకున్నవన్నీ వెంటనే అమలు చేయటం సాధ్యం కాదు. ఎంత చేసినా అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ఆర్థిక దుస్థితిని ముందు చక్కబెట్టాలి కదా. ఇది అదనపు సమస్య కదా. ఇవాళ ఉద్యోగస్తులకే ఒక 4,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ జీతం పైసలు, వాళ్ళ పెన్షన్ నుంచి రావాల్సిన నిధులు, అదేవిధంగా వాళ్లకు పిఎఫ్ నుంచి తీసుకోవలసినటువంటి నిధులు, లీవ్ ఎన్కాష్మెంట్ నిధులు 4,000 కోట్లు పెండింగ్లో ఉంటే మరి ఉద్యోగులకు ఎంత తిప్పలవుతుంది? కానీ అలా వాస్తవ పరిస్థితి ఏంది? వచ్చిన పైసలు వచ్చినట్టు అప్పులు కట్టడానికి పోతుంటే రాష్ట్రం ఇట్లా నడుస్తుంది. ఈ దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ దుస్థితికి మూల కారణమైనటువంటి వాళ్ళు ఒక జవాబు చెప్పవలసిన పరిస్థితి, అవసరము ఉంది. ఆ అవసరాన్ని మర్చిపోతున్నారు. అది వాళ్ళ ప్రధానమైన ఇబ్బంది. కాబట్టి ఇన్నింటి నడుమ మేము ఇవాళ ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, కనీసం ఓ అడుగు ముందుకు పోయినాం, ఓ అడుగు ముందు పడింది, స్వేచ్ఛగా బతుకుతున్నాం, ఆంక్షలు లేవు, ప్రశాంతంగా జీవిస్తున్నాం. అరే ఈ పరిస్థితి కాపాడుకోగలిగితే ఇక్కడి నుంచి మెల్లమెల్లగా అడుగు ముందుకు పోతూ ఉంటే తెలంగాణ ఇంకా ప్రజాస్వామిక తెలంగాణగా మారగలిగితే అప్పుడు నిజమైనటువంటి తృప్తి ఉంటుంది. అన్నీ జరిగిపోయినాయని మాకేం తృప్తి కాదు, కానీ జరుగుతున్న మార్పు బాగుంది.
ఈ మార్పును కాపాడుకుంటూ ముందుకు పోదామనేది మా తాపత్రయం. సో ఇప్పుడు శాంతి భద్రతల సమస్యలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత విద్యారంగానికి సంబంధించి గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది ఉంది. బోల్డ్ అన్ని వార్తలు చూస్తున్నాము, హాస్పిటలైజ్ అవుతున్నటువంటి పిల్లల్ని చూస్తున్నాము. వీటన్నిటిలో అక్కడ సమన్వయ లోపం ఉందా, లేకపోతే అక్కడ సామర్థ్య లోపం ఉందా, ఏమనిపిస్తోంది మీకు? ఏది ఉన్నా కానీ దాని విషయంలో స్పందన అనేది బాగుంది. ఇదివరకే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగవచ్చని కాదు కదా. గతంలో జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇవాళ ఏమైంది, ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, మంత్రులు వెళ్ళిండ్రు, ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు మొత్తంగా దాని మీద అన్ని హాస్టళ్ళు తిరిగిండ్రు. ప్రతి హాస్టల్ వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంది, ఎందుకు జరుగుతున్నాయి అనేది లోతుగా సిబ్బందితో మాట్లాడి నివేదిక తయారు చేసిండ్రు. ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్తున్నారు, మెస్ కమిటీలు వేసిండ్రు. ఒక మార్పు కనబడుతున్నది కదా, స్పందన అయితే కనబడుతున్నది కదా. పరిష్కారం వచ్చిందంటారా? వస్తున్నది, మార్పు కనబడుతుంది కదా. మార్పు కనబడుతున్న కొద్దీ మనం నిజమే ఇది ఇంకా ఇంకా మంచి తిండి పిల్లలకు అందాలనే తాపత్రయము, మెస్ రేట్లు సవరించిండ్రు, మారిన ఖర్చులకు తగ్గట్టుగా మెస్ రేట్లు సవరించిండ్రు, మంచి బియ్యం వాళ్ళకు సరఫరా చేయాలని, పోషకాహార విలువలతో కూడిన తిండి అందించాలనే ప్రయత్నము, అవి పనిచేస్తున్నాయా లేదా అనేది నిరంతరం అధికారులు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి హాస్టళ్లలో భోజనాలు చేసి చూస్తున్నారు కదా. ఒక మార్పు కదా, ఒక దృష్టి పెరిగింది, పట్టింపు పెరిగింది, చేయాలనే ఒక తాపత్రయం కనబడతా ఉంది. నా దృష్టిలో ఇది మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కాకపోతే హోంశాఖకు కావచ్చు, విద్యాశాఖకు కావచ్చు, సపరేట్గా మంత్రి అనేది లేకపోవడం వల్ల మంత్రివర్గం విస్తరణ జరగకపోవడం అనేది కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అక్కడ సమస్యలు వస్తున్నాయి అనేది సరికాదంటారా? ఇప్పుడు ఇంకా మంత్రులు ఉంటే ఇంకా కొంత బాధ్యత పంచుకోవటానికి ఇంకొంతమంది అవసరం ఉన్నది ఆడ. అది తొందరగా పూర్తి చేసుకోగలిగితే బాగుంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇక అందరినీ దానికి తోడు వరుసగా ఎన్నికలు కదా, వరుసగా ఎన్నికలైనాయి. అసెంబ్లీ కాగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు కాగానే దేశవ్యాప్తంగా కూడా ఒక ఎన్నికల వాతావరణం అనేది, మిగతా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు వచ్చినాయి. ఆ వాతావరణంలో సహజంగానే దానిపైన చర్చ చేసుకోవటానికి కొంత ఆలస్యమైంది, వాస్తవమే. ఏదైనా అట్లాంటి బాధ్యతలు పంచుకునేటోళ్ళ సంఖ్య ఎంత పెరిగితే ప్రభుత్వం యొక్క సమర్థత కూడా అంత పెరుగుతుంది. అది జరగాలి, జరిగితేనే మంచిది. ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. అది సో విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ గారు రాబోతున్నారు, మంత్రివర్గ విస్తరణలో మీకు చోటు ఉంటుంది అనే వార్త, మాట ఎలా చూస్తున్నారు మీరు? మీకు ఎప్పుడు వార్త తెలిస్తే అప్పుడు నాకు చెప్పు, నేను కూడా సంతోషిస్తా. మీ దాకా రాలేదా ఇప్పటిదాకా? రాలేదు, పత్రికల్లో వస్తున్న చర్చ ఇది, నా దాకా రాలేదు. ఏమున్నా లేకున్నా ఒకటి చెప్పదలుచుకున్నారండి, ఇప్పుడు ఎట్లా నిబద్ధతతో తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ రకంగా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. అవి వస్తే చేస్తాము, లేకపోతే చేయలేము, అట్లాంటివి ఏం లేవు. వాటి కోసం రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది కదా సార్. ఉద్యమ లీడర్గా ఉన్న మీరు ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు అనుకోండి, ఇంకాస్త బరువు బాధ్యతలు ఉంటాయి, మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటారు అనేది ఉంటుంది. జవాబుదారీతనం ఇంకా పెరుగుతుంది, ప్రశ్నించే తత్వం, లేకపోతే సమస్యల పరిష్కారానికి మీ వంతు కృషి అనేది ఉంటుంది. అందులోనూ మీరు ప్రొఫెసర్గా ఇదే రంగం నుంచి వచ్చారు కాబట్టి అది ఉంటేనే చేస్తామనుకుంటే పొరపాటు అంటున్నా. చేయదలుచుకుంటే, పట్టింపు ఉంటే ఏమి ఉన్నా లేకున్నా బోల్డ్ అన్ని పనులు చేయొచ్చు తప్పకుండా. ఇప్పుడున్న ఈ అవకాశం బాగుంది, ఉపయోగపడుతుంది. ఎమ్మెల్సీగా చాలా పనులు చేయటానికి వెసులుబాటు ఉంది. ఎక్కడ పోయినా కొంత స్పందన దొరుకుతున్నది, ఇది చాలు దొరుకుతున్నది. కాబట్టి ఆ చర్చ నా దృష్టిలో చేయటము, ఎదురుచూపులు అట్లాంటివి ఏమీ లేవు, అనవసరం కూడా. అది సార్, మీ ఒక పర్సనల్ క్వశ్చన్ ఇస్తాను. కోదండరామ్ గారికి సంబంధించి వెరీ రీసెంట్, అంటే ఆల్మోస్ట్ 1-2 months బ్యాక్ మీరు ఒక కార్ కొన్నారు. సో అది ఎవరి డబ్బులతో కొన్నారు? మీరు అప్పు చేసుకున్నా. మాకు ఒక సౌకర్యం ఏముందంటే ఆ అసెంబ్లీలో అప్పిస్తారు కాబట్టి అప్పు తీసుకున్న కారు కొనుక్కున్నా. నా కారు పాతదైంది, ఎందుకంటే తిరుగుతుంటాం కదా బాగా. సంవత్సరానికి హైదరాబాద్లో తిరిగేది కాక నేను ఒక 2 ఏళ్ళు లెక్క పెట్టిన, తర్వాత చేయటం మానేసిన. కానీ ఈజీగా ఒక 30-40 వేల కిలోమీటర్లు తిరుగుతాం సంవత్సరానికి. 40 వేల కిలోమీటర్లు, మరి ఆ కారు 2.5 లక్షల కిలోమీటర్లు తిరిగినాం. ఇక అది నడపటం అంటే దారిలో ఎక్కడన్నా ఇబ్బంది అవుతుంది.
కష్టం అది. అట్లా ఉంటే మనం పని చేయలేం. అందుకని అది కారు తీసేసి లోన్ ఇచ్చిండ్రు కాబట్టి లోన్ తీసుకొని కొత్త కారు కొనుక్కున్నాం. సో కాంగ్రెస్ పక్షాన చేరిన తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత మీకు ఒక కార్ వచ్చింది, కొత్తగా కొనుక్కున్నారు, ఆ లేకపోతే లెక్కలేంటి అనే మాట వచ్చింది. వస్తాయి వచ్చి అనేటోళ్ళు అంటుంటారు. ఏమన్నా ఆ, ఆ, చెప్పిన విమర్శలు మంచిగా ఉంటే వినాలి, మంచిగా లేకపోతే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదానికి మనము ఉరుకులాడి స్పందించి దానిపైన మనం మాట్లాడవలసిన అవసరం లేదు. తప్పు అని ఎవరన్నా చెప్పిన దాంట్లో ఇది బాగుంది, ఈ విమర్శ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విమర్శ అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని మనసులో పెట్టుకుంటాం, దాన్ని ఆచరిస్తాం కూడా. సో దీంతో పాటుగా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ కోదండరామ్ గారి గురించి వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు సైలెంట్ అయ్యారు, అసలు మాట్లాడట్లేరు, ఇప్పుడు గతంలో పోరాటం చేసినటువంటి ఆ తత్వం ఎక్కడ పోయింది, ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయింది అన్నప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వాలని కూడా అనిపించదు అసలు? తత్వం మారలే కదా, తత్వం అదే, ప్రజల తరఫున నిలబడి పనిచేసే తత్వమే. అప్పటి వల్లనే ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం. పని చేయకపోతే బాధపడాలి. సూచనలకు విమర్శలకు మాట్లాడటం ఎందుకు, బాధపడటం ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నువ్వు ఇట్లనే పని చేయాలని చాలామంది సూచన చేస్తారు. ఇప్పుడు మాకు కూడా ఒక 40 ఏళ్ళ అనుభవం ఉంది కదా, ఇచ్చిన సూచన పనికొస్తుందా లేదా అని ఆలోచించుకుంటాం కదా. ఆలోచించుకుంటాము, ఎంక్వైరీలు చేస్తాము, రకరకాలుగా సమాచారాన్ని సేకరించినాక పరిస్థితిని బట్టి ఎట్లా చేయాలనేది నిర్ణయించుకుంటాం. ఇచ్చిన సూచనలను ఏం తోసిపుచ్చాం, వాటిని పక్కన పెట్టాము, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ అది అనవసరం, ఇట్లా పోవచ్చు, ఇది అవుతుంది, సులభంగా పని అవుతుంది అనుకున్నప్పుడు ఆ తొవ్వలో పోతాం. సమగ్ర శిక్ష వాళ్ళందరివి పాపం సమ్మె చేసినారు, వాళ్ళ సమస్య వేతనాలు తక్కువ ఉన్నాయి, చాలా న్యాయమైన డిమాండ్లు. మరి ఆందోళన చేస్తున్నప్పుడు మనం పట్టించుకోవాలి. అదృష్టం కొద్దీ చిన్నారెడ్డి గారు ఏమన్నారంటే, లేదు ఇది న్యాయమైన డిమాండ్లు వీళ్ళవి, మీరు పరిష్కరించకపోతే ఎట్లా అని వారు తిరుగుతూ ఉన్నారు. నాకు కూడా అవకాశం ఇచ్చిండ్రు, ఇద్దరం కలిసి తిరుగుతూ ఉన్నాము. మరి పరిష్కారానికి అవకాశం కలుగుతున్నది. మెల్లమెల్లగా వాళ్ళ జీతాల పెంపు కోసం కూడా ప్రయత్నం చేయాలి. అది కూడా మేము చేయటానికి బాధ్యతని ఎత్తినేసుకున్నాం. మరి పని చేస్తలేవు అని అంటే నేను రోజు చేసిన ప్రోగ్రెస్ కార్డు ఇవ్వవలసిన అవసరమే ఉంది. ఏ రోజు ఆ రోజు చేసే పని చేస్తూనే ఉన్నాం, ఒళ్ళు దాచుకోకుండా. మా వెంట మీరు ఒక కెమెరా పెట్టుండ్రి కదా, సమాధానం అట్లన్నా జనానికి దొరుకుతుంది. కాకపోతే సార్ ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం కాబట్టి మనం ఎక్కడే ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఏ పని ఉంది, అది ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో కనిపిస్తోంది కదా. అది ఎందుకు ఏమని పెట్టుకోమంటారు? నేను ఇగో సెక్రటేరియట్కి పోయినా పలానా రిప్రజెంటేషన్ వస్తే అది సెక్రటేరియట్కి పోయి చెప్పి వచ్చిన రాయాలి అవన్నీ అనవసరం. 10 ఫోన్ కాల్స్ చేసి ఉంటాం రకరకాల అధికారులకు. అందరు కూడా వెంటనే స్పందించి రమ్మనండి మేము చూస్తామని అన్నారు. అన్నాక పని అయిపోయింది కదా, అది అన్నీ సోషల్ మీడియాలో పెట్టమంటారా? ఇగో నేను చెప్తున్నా కదా, 8 గంటల నుంచి ఇగో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఈ క్షణం మధ్యాహ్నం లంచ్ టైం వరకు పొద్దున్నుంచే వరుస పెట్టి తిరుగుతూనే ఉన్నాం, ఒకటి తర్వాత ఒకటి. కొన్ని రంగాల్లో కొన్ని పనులు బయటికి ప్రకటించవలసిన అవసరమే ఉంది, ఏం లేదండి. పని రిజల్ట్ కనబడాలి కదా మనకు. ఇంకా ఆ సూత్రం ప్రకారమే రిజల్ట్ కనబడాలి, మేలు జరగాలి. మేలు జరిగితే అదే తృప్తి, అది పోస్ట్ పెట్టుకొని సంతృప్తి పడమంటారా? సార్ ఇప్పుడు ఏ పనులు జరిగాయి, అందులో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, అవకతవకలు ఎలా ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు కక్షపూరితంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోంది అనే మాట. గతంలో పొంగులేటి ఒక మాట అన్నారు, బాంబులు పేలబోతున్నాయి, అణుబాంబులు పేలుతాయి, అరెస్టులు ఉంటాయి, ఇవన్నీ అన్న తర్వాత వెరీ రీసెంట్గా అయినటువంటి డెవలప్మెంట్ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఏసీబీ, ఆ తర్వాత ఈడీ విచారణలు, వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తున్నారు సార్? కేవలం ఇది కాదు, ఇంకా పైప్ లైన్లో బోల్డని కేసులు ఉన్నాయి, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇలాంటిదే చర్చ లేకపోతే విచారణలు జరగబోతున్నాయి అనే మాట. వేధింపులు అనేది కాదంటారా మీరు? అరెస్ట్ అనగానే వేధింపు అని ఎందుకు అనుకోవాలి మేడం? ఆయన ఏదైనా ఎంక్వైరీ చేసినారు, వారే కేటీ రామారావు గారే స్పష్టంగా ఓ మాట ఏమన్నారంటే, అవును ప్రొసీజర్స్ పాటించలేదని. ప్రొసీజర్స్ పాటించకపోతే ఎట్లా ఊరుకుంటారండి? గవర్నమెంట్ కదా, ఒక పైసా 2 పైసలు కాదు. ఓ మామూలు క్లర్క్ 1000 రూపాయలు తీసుకుంటేనే ఉద్యోగంకి వెళ్ళి సస్పెండ్ చేసి ఆయనను తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు. ప్రొసీజరల్ ఎర్రర్ ఉంటేనే వదిలిపెట్టారు. అటువంటిది ఇది 55 కోట్లు 60 కోట్లు కదా, మామూలు విషయం కాదు కదా. నీ ఇష్టానుసారంగా మంత్రి పదవి అప్పచెప్పినారు కదా, నీ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తానంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు కదా. జవాబుదారీతనం ఉండాలి.
పద్ధతులు పాటించాలి, చట్ట పరిధికి లోబడి వ్యవహరించాలి. వ్యవహరించకపోతే అడుగుతారు కదా, నేను చేసిన పని మంచిదే కాబట్టి ఎట్లా చేసినా ఒప్పుకోవాలంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా, అడుగుతారు. అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సమాధానం చెప్పుకోవాలి. కేసు పెడితే కోర్టుకు పోయి సమాధానం మీద జడ్జిమెంట్ ఏమి ఇవ్వలే కదా, కోర్టు తెలుస్తుంది కదా. ఏసీబీ ఈడీ అసలు ఏమీ తేల్చలేదు అనే ఒక మాట కూడా ఉంది. తేల్చకపోతే కోర్టు కొట్టేస్తుంది కదా, కొట్టేయనియండి, కోర్టు కొట్టేస్తుంది. కానీ ఏదన్నా లోపం జరిగింది అనిపించినప్పుడు ఎంక్వైరీ అయితే జరగాలి కదా. 1,00,000 కోట్లతో ప్రాజెక్టు కట్టినాక ఆ ప్రాజెక్టు కుంగిపోతే దాని నుంచి తోడుకోవాల్సిన నీళ్లు తోడుకోలేకపోతే ఎంక్వైరీ జరగద్దా? జరగాలి కదా. ఎక్కడ లోపం ఉందనేది ఎందుకు ఎంక్వైరీ జరగాలంటే భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండటం కోసం మనం ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం సరి చేసుకోవటానికి ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో తప్పు చేస్తే కేసు పెడతారు, ఎందుకు పెట్టకూడదు? గోదావరి ఒడ్డుకు యాదాద్రి ప్రాజెక్టు కట్టినాం, రేపు పోలవరం కడితే అది మునుగుతుంది. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఊరుకోవాలా, వదిలిపెట్టాలా? తప్పులు జరిగినాయని మన్నించి వదిలిపెట్టాలా? ఎంక్వైరీ చేసి ఎవరు ఈ నిర్ణయం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు? ఇంజనీర్లు అన్నప్పుడు నీళ్ళు ఏం వస్తున్నాయి, ఎక్కడి దాకా వస్తున్నాయి, ఏ మట్టానికి వస్తాయి, ఎక్కడ కట్టుకుంటే మనం అది ప్రాజెక్టు మనకు ఆగుతుంది, ఎక్కడ కడితే మునుగుతుంది అని అంచనా వేయాలి కదా. ఒకవేళ వేయకుండా కట్టిండ్రు, రేపు మునుగుతుంది, ఎవరు బాధ్యులు? 100 కోట్ల రూపాయలు అయితే, 1000 కోట్ల రూపాయలు అయితే నీట మునిగిపోతున్నాయి కదా, అడగాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. విద్యుత్ కొనుగోలు చేసినాం, బయట 4 రూపాయలకు దొరికేది 6.5, 7 రూపాయలకు మనం కొనుగోలు చేస్తే యూనిట్ పేరు మీద 3 రూపాయలు ఎక్కువగా కడుతున్నాం. రాష్ట్రం సొమ్మే కదా. ఇవాళ సొమ్ము మిగిలి ఉంటే ఉద్యోగస్తులకు వచ్చేటువంటి 4,000 కోట్లు ఈ పాటికి చెల్లించేవాళ్ళు కదా, మిగిలిన రుణమాఫీ కూడా జరిగిపోయి ఉండేది కదా. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎంక్వైరీ చేయొద్దంటే ఎట్లా కుదురుతుంది? చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అవి జరగకపోయి ఉంటే ఇవన్నీ సమస్యలు తలెత్తేవి కావు, రుణమాఫీ కూడా ఈ పాటికి అయిపోయేది. కాబట్టి ఇన్ని సమస్యలకు మూల కారణం ఏంటంటే మనం వృధా ఖర్చు పెట్టి రాష్ట్రానికి భారంగా మారినప్పుడు ఆ వృధా ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి సమస్యలకు ఇవాళ మనం ఎంక్వైరీ చేసుకోవాలి, తప్పులు ఎక్కడ జరిగినాయి అనేది తేల్చాలి, బాధ్యులను శిక్షించాలి, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. అధికారం అనేది ప్రజల అమానతే. మీ ఇష్టానుసారంగా నడుచుకోవటానికి అది సర్టిఫికెట్ కాదది. మీ ఇష్టానుసారంగా వ్యవహరించారు, అధికారాన్ని దుర్వినియోగం చేసినారు, అడ్డగోలుగా వనరులను కొల్లగొట్టినరు. జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకు జరగద్దు? ఎంక్వైరీ చేయటమే ఏదో కక్ష సాధింపు చర్యగా చూస్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు, అస్సలు కుదరది. దానిపై చర్యలు తీసుకోవాల్సిందే. హైదరాబాద్లో ధరణి పేరుతో రికార్డును మీ చేతిలో పెట్టుకొని అడ్డగోలుగా సర్కారు భూములు పేరు మీద రాయించుకున్నారు. రేపు ఎంక్వైరీ జరుగుతుంది, బయటకు వస్తాయి వాస్తవాలు. చర్యలు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా. ఇది అనేది అందుకని అది తప్పదు, అది అట్లాంటి వాటి విషయంలో తప్పదు, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి. సో విచారణ చర్యలు అంటే అరెస్టులు ఉంటాయనే భావన ఉంది. ఈ మధ్యకాలంలో విపరీతంగా కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్ అరెస్ట్ అవుతారు అనేది, ఆ తర్వాత విచారణలకి అప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరినీ పిలుస్తున్నారనేది, వరుసగా అరెస్టులు ఉంటాయంటారు సార్? ఎట్లుంటాయంటే ఆ ఎంక్వైరీలు ఏం తేలితే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికే ముందు కాగితం రాసుకున్నారని నేనైతే అనుకోవటం లేదు. కాగితం రాసుకొని ఉంటే వరుస పెట్టి ఇప్పటికే అరెస్ట్లు అవుతాయి కదా. ఎంక్వైరీ వేసారు, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, రిపోర్టును స్టడీ చేస్తున్నారు. ఆ స్టడీ చేసిన ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ వచ్చింది, కొనుగోలు ఒప్పందాల మీద, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద చూస్తున్నారు. దాని ఇది కూడా కాళేశ్వరంది రిపోర్టు తయారవుతున్నది. అది అయిన తర్వాత తప్పకుండా దానిపైన కూడా చూస్తారు, వచ్చిన నివేదికను బట్టి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తప్పు, నేను కూడా అంగీకరించాను. ఎంత తప్పు చేసినప్పటికీ ఇష్టానుసారంగా చర్యలు తీసుకోవటానికి లేదు. ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు తీయాలి. ఆ వాస్తవాల ప్రకారము ప్రాథమికమైనటువంటి నివేదిక ఉంటే, లోపం కనబడితే అప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే, మినహాయింపులు ఉండటానికి వీల్లేదు. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఒకవేళ అక్కడ అక్రమాలు లేవు, లేకుంటే కక్ష సాధింపో, లేకుంటే వాళ్ళని బాధ్యులు చేయాలనే వేధింపులు ఉన్నాయి అనుకుంటే కోదండరామ్ గారు మళ్ళీ అక్కడ ప్రశ్నిస్తారా ఆ టైంలో? కోట్ల రూపాయలు దుర్వినియోగమైనప్పుడు ఇంకా అక్రమాలు లేవు అని ప్రశ్నే తలెత్తది కదా. మామూలు ఇప్పుడు ప్రజలు ఉన్నారు, అది భూబాధితులు, వాళ్ళ విషయంలో స్పందిస్తాం కదనండి, ఎందుకు ఊరుకుంటాం చెప్పండి. ఇప్పుడు దిలావర్పూరే కానీ అది ఈవెన్ లగచర్ల విషయంలో అయినా రైతులకు నష్టం జరగాలని ఎందుకు కోరుకుంటాం? భూమి సేకరణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్తాం కదా.
అది అక్కడ బల్మూరు కాడ ఉన్న ఆ మండలంలోని ఆ గ్రామం మైలారమో ఏదో ఆ గ్రామ ప్రజల విషయంలో కూడా సానుభూతి ఉంటుంది కదా. ఆ తేడా అయితే మనం ఆమె ఆ సానుభూతి లేకపోతే మేము మారిపోయినట్టే లెక్క. ఆ సానుభూతి ఉంటుంది ప్రజల పట్ల. కానీ నాయకుల అందరి పట్ల? విషయంలో అట్లే వ్యవహరిస్తాం అంటే ఎందుకు వ్యవహరిస్తాం? తప్పు చేసిన వాళ్ళ విషయంలో ఆ సానుభూతి ఎందుకు ఉంటుంది? ఉండదు, కోపం ఉంటుంది. ఇంత తప్పు చేసిరి, ఇంత అన్యాయం చేసిరి, ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టిపోయిరి అని అనిపిస్తుంది. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అలాంటి తప్పు జరిగితే. తీసుకోవాలి, మినాయించొద్దు, వదిలిపెట్టొద్దు అసలు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.